హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆయిల్ డాలర్లలోనే విక్రయించాలనే ఒప్పందం కుదరడానికి ముందు అమెరికా కరెన్సీ విలువ ఆ దేశం వద్దనున్న బంగారం నిల్వలతో ముడిపడి ఉండేది. దీని గోల్డ్ స్టాండర్డ్ వ్యవహరించేవారు 1974లో సౌదీ తదితర అరబ్ దేశాలు చమురు ఉత్పత్తిని పరిమితం చేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగిపోయాయి. దాంతో అమెరికా రంగంలోకి దిగి సౌదీ అరేబియా డాలర్లలోనే చమురు అమ్మకాలు జరపాలని, మిగులు ఆదాయాన్ని అమెరికా ప్రభుత్వ బాండ్లలో మదుపు చేయాలని ఒప్పించింది. దానికి బదులుగా సౌదీకి సైనిక ఆర్థిక సహాయం చేస్తారని ఒప్పందం కుదుర్చుకుంది. పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి. నుంచి సౌదీతో పాటు చమురు ఎగుమతి దేశాల సంఘ సభ్య దేశాలన్నీ డాలర్లలోని చమురు అమ్మకాలు జరపడంతో పెట్రో డాలర్ అనే పదబంధం ప్రాచుర్యంలోకి వచ్చింది. అంతర్జాతీయ విపణిలో అనేక వస్తువుల అమ్మకాలు, కొనుగోలు డాలర్లలోనే కొనసాగడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అమెరికాకు ఆధిపత్యం దక్కింది. డాలర్కు గిరాకీ పెరిగిపోవడంతో ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే దాని విలువ మందం పెరిగింది. అందరికీ డాలర్లు అవసరం కావడంతో దానిని తన ఆయుధంగా మలుచుకునే సౌలభ్యం అమెరికాకు ఏర్పడింది. ఉక్రెయిన్ యుద్ధం వల్ల రష్యా మీద అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించడం డాలర్ ఆయుధీకరణకు నిదర్శనం. అమెరికాకు ఎదురు తిరిగే దేశాలకు డాలర్లు చిక్కకుండా చేస్తే వాటి ఎగుమతులు దిగుమతులకు విఘాతం కలుగుతుంది. పెట్టుబడులు ఆగిపోతాయి. డాలర్తో పోలిస్తే ఆ దేశాల కరెన్సీ విలువ పడిపోయి విదేశీ రుణాలపై అసలు వడ్డీ చెల్లింపు మోయలేని భారం అవుతుంది. చైనాపై అమెరికా వాణిజ్య యుద్ధం కూడా డాలర్ ఆధిపత్యానికి మరో కోణమే. దీన్ని సహించిన రష్యా, చైనాలు డాలర్కు ప్రత్యామ్నాయంగా స్థానిక కరెన్సీలలోనే లావాదేవీలు జరపాలని నిశ్చయించాయి. బ్రిక్స్ వేదికగా డాలర్పై సమరశంక పూరించాయి. పెట్రో డాలర్కు సౌదీ అరేబియా స్వస్తి చెప్పడం బ్రిక్స్కు కలిసి వచ్చింది. చమురు అమ్మకాలకు ఇక్కడి నుంచి డాలర్లతో పాటు చైనా యువాన్, ఐరోపా సమాఖ్య యూరో, జపనీస్ యెన్లలోనూ చెల్లింపులు స్వీకరిస్తారని సౌదీ ప్రకటించింది. బిట్కాయిన్లు, డిజిటల్ కరెన్సీలలో కూడా చెల్లింపులు స్వీకరించే అంశాన్ని పరిశీలిస్తుంది. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు కలిసి ఉమ్మడి డిజిటల్ కరెన్సీని వెలువరించే ప్రయత్నంలో ఉన్నాయి. సౌదీ ఇప్పటికే చైనాతో స్థానిక కరెన్సీలలో చమురు అమ్మకాలు జరపడానికి ఒప్పందం కుదుర్చుకుంది. భారత్, సౌదీలు కూడా ఇలాంటి ఒప్పందం కుదుర్చుకోవడానికి సంప్రదింపులు జరుపుతున్నాయి. పెట్రో డాలర్కు తెరపడడంతో అమెరికా కరెన్సీ విలువ కుప్పకూలిపోతుందా అనే సందేహం వ్యక్తమవుతోంది. అమెరికా ఆధిపత్యానికి గండి కొట్టాలని చైనా, రష్యా గట్టి పట్టుదల ప్రదర్శిస్తున్నాయి. ఇప్పుడు చైనా పందాన్ని నెగ్గడం కష్టమే. 2024 నాటికి జపాన్ తర్వాత అత్యధిక అమెరికా ప్రభుత్వ బాండ్లను కొన్న దేశం చైనాయే. జపాన్ వద్ద 1.15 లక్షల కోట్ల డాలర్లు బాండ్లు ఉండగా బీజింగ్ వద్ద 80,000 కోట్ల డాలర్లు నిల్వ ఉన్నాయి. భారత్ వద్ద కూడా 23,600 కోట్ల డాలర్లు బాండ్లు ఉన్నాయి. చైనా కనుక అమెరికా బాండ్లను ఉన్నపాలను అమ్మేస్తే డాలర్ విలువ తగ్గిపోతుంది, కానీ దాంతోపాటు చైనాకు నష్టం వాటిల్లుతుంది. దీన్ని నివారించడానికి చైనా డాలర్లతో బంగారం కొంటోంది. 2015లో చైనా విదేశ మారక ద్రవ్య నిల్వల్లో బంగారం వాటా 2%. 2023లో అది 4.3% పెరిగినట్లు IMF తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.